నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మానసాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ 123. ఈరోజు మనం గోధుమ పిండితో టేస్టీ అండ్ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కువ ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అందులోనే సాల్ట్ అండ్ ఆయిల్ వేసి దాని మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దనైతే ఎలా కలుపుకుంటామో అలా మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం వాటిలోకి స్టఫ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 ఉల్లిపాయలని తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా తీసుకొని కట్ చేసుకొని, పచ్చిమిర్చిని తీసుకోండి, అలాగే కొత్తిమీరని కూడా తీసుకొని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఆ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీరను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మన స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం ముందే చపాతీలాగా రెడీ చేసుకున్న ఆ చపాతీ పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిన విధంగా చిన్న ముద్దల్లా చేసుకొని మనం చపాతీని అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఆ ముద్దల్ని కూడా చపాతీలా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా కొద్దిగా మందంగా చేసుకోండి. ఇలా చపాతీలా చేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఆ స్టఫ్ ఉంది కదా, సో ఆ స్టఫ్ని ఒక స్పూన్ సహాయంతో ఇలా వేసుకొని ఇలా 4 వైపులా మొత్తాన్ని ఇలా మర్చుకోవాలి. మనకి ఇష్టం ఉన్న షేప్లో దీన్ని చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను. మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని, మొత్తం ఫ్రై అవసరం లేదండి, నార్మల్గా కొద్దిగా ఆయిల్తోనే అయిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ లేదా గీని రాసి మనము అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న వీటిని ఆ పెనంపై పెట్టి లో ఫ్లేమ్లో, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. 2 సైడ్లు బాగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లోపల ఉన్న ఆనియన్స్ కూడా కొద్దిగా కుక్ అయిపోతూ ఉంటాయి. చాలా టేస్టీగా వస్తుంది. ఆ మసాలా ఫ్లేవర్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇందులో క్యారెట్, ఆనియన్స్ వేసాం కూడా, అందుకే హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువ ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది అన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ చేసుకుంటారు మీరు. సో ఇలా 2 సైడ్లు కాలిన తర్వాత వాటిని తీసేసుకోవడమే. మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, లేదంటే మాడిపోతుంది. లోపల ఉన్న స్టఫ్ సరిగ్గా ఉడకదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇవనేవి కుక్ అయినావో ఒకసారి చూడండి, ఎంత బాగున్నాయో. స్మెల్లే చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.